రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన పవర్ స్టార్ అమ్మాయిలందరికీ నా శుభాభినందనలండి. ఇంత పెద్ద సినిమాకి నాకు రైటర్గా అవకాశం ఇచ్చిన హరీష్ శంకర్ గారికి, నా ప్రొడ్యూసర్స్ నవీన్ గారికి, రవి గారికి, అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి నేను రుణపడి ఉంటానండి, జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంది? దీనికి 100 రెట్లు ఉంటుంది సినిమా, దీనికి 100 టైమ్స్ ఉంటుంది సినిమా. ఈ సినిమా హరీష్ శంకర్ ఎలా చేశాడంటే, ఒక క్యాప్టెన్కి ఒక 10 మంది కమాండోలను ఇచ్చి ఈ మిషన్ ఒక 40 డేస్లో కంప్లీట్ చేయాలి. చాలా పెద్ద మిషన్. ఒక 40 డేస్లో కంప్లీట్ చేయమంటే ఒక యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి ఎలా సిద్ధమయ్యాడో అలా సిద్ధమయ్యాడు సార్. 40 రోజులు కంటిన్యూగా ఒక్క నిమిషం కూడా కళ్యాణ్ గారు టైం వేస్ట్ చేయకుండా ఈ సినిమాని అహర్నిశలు ఎంతో కష్టపడి తన టీం అందరి కోఆపరేషన్తో తను ఈ సినిమా కంప్లీట్ చేశాడు. ఇది చాలా 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 కష్టమైన పని. అది అతను కంప్లీట్ చేశాడు. అది ఇంకెవరి వల్ల అవుద్దా అంటే చెప్పలేను. ఎందుకంటే తను అణువణువున పవన్ కళ్యాణ్ గారిని ఎక్కించుకుని ప్రతి మూమెంటు ఆయనకి ఏదైతే జనాలు ఎంజాయ్ చేస్తారో, పబ్లిక్ ఏదైతే ఎంజాయ్ చేస్తారో, ఫ్యాన్స్కి ఏం కావాలి అని క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి హరీష్ శంకర్ గారు. ఆయనకి ఏం చేస్తే, ఏ డైలాగ్ పలుకుతే ప్రేక్షకుల నుంచి క్లాప్స్ వస్తాయి, ఏ పాట అయితే జనాలు లేచి ఏళ్ళేస్తూ గొంతులేస్తూ థియేటర్లో ఇచ్చేస్తారో అనేది అణువణువున హరీష్కి తెలుసు. కాబట్టి దీన్ని అలా తీర్చిదిద్దాడు. ఇది పెద్ద సక్సెస్ అవ్వాలి. మీ అందరూ కూడా సక్సెస్ చేస్తారా? థియేటర్కి అందరూ రావాలి, అందరూ వచ్చి ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి అవకాశం ఇచ్చిన హరీష్ శంకర్ గారికి మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. థ్యాంక్ యూ.